అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మసాలా చారు అండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ముందుగా ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలండి. ఇవి మసాలా కోసం. తర్వాత కొంచెం చింతపండు, ఎండుమిర్చి 2, చిన్న కొబ్బరి ముక్క, కాస్త కరివేపాకు. దీంతో మసాలా చారు చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి తాలింపు వేసుకోవటానికి. ఈ చారు గిన్నె వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు వేసి తాలింపు వేయాలండి ఈ చారు. తర్వాత తాలింపులోనే పసుపు వేస్తే రంగుగా ఉంటాయండి చారు. కొంచెం 1/2 టీ స్పూను పసుపు వేసి తర్వాత వాటర్ వేయాలండి ఈ చారుకు సరిపడా, మనం చేసుకునే దాన్ని బట్టి. ఇవి నేను 1 లీటర్ నీళ్ళకి వేసాను. తర్వాత చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఈ చారు చాలా టేస్ట్ ఉంటాయండి మసాలా ఫ్లేవర్ తోటి. చింతపండు కొంచెం తక్కువే వేసుకోవాలి. ఈ మసాలా వేస్తున్నాం కదా. తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇవైతే నేను 1 లీటర్ నీళ్ళకి చేశానండి చారు. అయిన తర్వాత తగినంత గళ్ళుప్పు వేసుకోవాలండి. దీనిలో మొత్తం ఒకసారి ఇలా కలపాలండి. కలిపిన తర్వాత ముందు మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, మిరియాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా ఇవి మిక్సీ పట్టాలండి. మిక్సీ కొంచెం బరకగానే పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరకగా. ఈ ధనియాలు అవి ఉన్నాయి కదా, మామూలు చారుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా తెరిలేటప్పుడు వేయాలండి మనం ముందుగా చేసుకున్న మసాలాని. అలా వేస్తే చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి. మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ చారుకు పడుతుంది. ఇలా తెరిలిన తర్వాత మనం కొబ్బరి ముక్క ఉంది కదండి తీసుకున్నది, దాన్ని తురుము పెట్టుకోవాలండి పొడవుగా. మిక్సీలో కూడా వేయచ్చు. మిక్సీలో వేస్తే దానిలో కలిసిపోతుంది, మెత్తగా అయిపోతుంది కదండి. ఇలా పొలుగ్గా ఉంటే బాగుంటాయి చారుకి. ఇది తురుము పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలండి ఈ చారులో. డిఫరెంట్గా చేసుకోవచ్చండి మనం చారు కూడా. మసాలా ఫ్లేవర్తో ఉంటుంది ఈ చారు. ఇలా రంగు అంటే ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. కరివేపాకు మనం విడిగా కూడా వేసుకోవాలి, కొంచెం పచ్చిది, తాలింపులో కాకుండా. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను కరివేపాకే వేసాను ఈరోజు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకుని. నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ డైలీ వీడియో, షార్ట్ 2 పెడుతున్నానండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. వీడియో నేనే చేస్తాను, ఎడిటింగు, వాయిస్ ఓవర్ కూడా నేనే ఇస్తానండి. ఏది కూడా కష్టపడుకోకుండా ఏది రాదు, అది తెలుసు కనుకే ఇలా నేను ఈ యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత మనీ వస్తుందనే ఆశతో కూడా చేస్తున్నాను. ఇలా వీడియోస్ చేయటం వల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారండి. వాళ్ళలాగే నేను కూడా అవ్వాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే. అయిపోయిందండి మసాలా చారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.